హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్ని వాడే వాళ్ళు సాధారణంగా కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. దానివల్ల ల్యాప్టాప్ యొక్క లైఫ్ టైం అనేది తగ్గిపోతుంది. సో ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్ని వాడే వాళ్ళు ఎలాంటి మిస్టేక్ చేయకూడదు మరియు ల్యాప్టాప్ యొక్క లైఫ్ టైం పెరిగేలా ల్యాప్టాప్ని ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ల్యాప్టాప్ కి ఎప్పుడు కూడా ల్యాప్టాప్ తో పాటు వచ్చిన ఛార్జర్ తో మాత్రమే ఛార్జింగ్ చేయాలి. ఒకవేళ మీ ల్యాప్టాప్ తో వచ్చిన ఛార్జర్ పనిచేయకపోతే మీ ల్యాప్టాప్ తో వచ్చిన ఛార్జర్ యొక్క అవుట్పుట్స్ ఏదైతే ఉన్నాయో వోల్టేజ్ కానీ యాంపియర్స్ కానీ ఈ వోల్టేజ్ యాంపియర్స్ సేమ్ ఉన్న ఛార్జర్ మాత్రమే తీసుకోండి. ఇందులో వోల్టేజ్ తగ్గినా యాంపియర్స్ తగ్గినా గానీ మీ ల్యాప్టాప్ కి ఛార్జింగ్ అనేది చాలా స్లోగా అవుతుంది. అంతేకాకుండా బ్యాటరీ కూడా డ్యామేజ్ అవుతుంది. మీ ల్యాప్టాప్ యొక్క ఛార్జింగ్ ఎక్కువ టైం కూడా రాదు. దీనివల్ల ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. సో ఎప్పుడూ కూడా ల్యాప్టాప్ తో వచ్చిన ఛార్జర్ తో మాత్రమే ఛార్జింగ్ చేయండి. ల్యాప్టాప్ ని చాలా మంది ఎప్పుడూ కూడా ఛార్జింగ్ లో పెట్టి వదిలేస్తుంటారు. ల్యాప్టాప్ ని ఎప్పుడు కూడా అలా ఛార్జింగ్ లో పెట్టి వదిలేయకూడదు. ల్యాప్టాప్ ని ఎక్కువ టైం ఛార్జింగ్ లో పెట్టి వదిలేయడం వల్ల బ్యాటరీ అనేది ఓవర్ ఛార్జింగ్ అవుతుంది. దీనివల్ల బ్యాటరీ యొక్క హెల్త్ కూడా తగ్గిపోతుంది. సో ఎప్పుడు కూడా ల్యాప్టాప్ కి 80% ఛార్జింగ్ అయిన తర్వాత ఛార్జింగ్ తీసేయండి. మిస్టేక్ 3, కొంతమంది అయితే ఛార్జింగ్ 0% వచ్చే వరకు కూడా యూజ్ చేస్తుంటారు. దీనివల్ల బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. 0% వచ్చే వరకు ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. 20% కి ఛార్జింగ్ డౌన్ అయిన తర్వాత 20% లో ఉండగా ఛార్జింగ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ విధంగా 20% కంటే డౌన్ అవ్వకుండా ఛార్జింగ్ చేసుకోండి. మిస్టేక్ 4, ల్యాప్టాప్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు హీట్ అవ్వకుండా చూసుకోవాలి. కొంతమంది అయితే ల్యాప్టాప్ ని బెడ్ మీద గాని సోఫా మీద గాని లేదా సాఫ్ట్ క్లాత్ వేసిన టేబుల్ పైన పెట్టి గాని ల్యాప్టాప్ ని ఛార్జింగ్ చేస్తుంటారు. దీనివల్ల వెంటిలేషన్ అనేది బ్లాక్ అయిపోతుంది. వెంటిలేషన్ ఎప్పుడైతే బ్లాక్ అయిందో మీ ల్యాప్టాప్ హీట్ అవుతుంది. అలా హీట్ అవడం వల్ల బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది. అంతేకాకుండా ల్యాప్టాప్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా స్లో అవుతుంది. సో ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎప్పుడూ కూడా ల్యాప్టాప్ హీట్ అవ్వకుండా చూసుకోవాలి. మిస్టేక్ 5, ఛార్జింగ్ చేస్తున్నప్పుడు హెవీ గేమ్స్ రన్ చేయకూడదు. అంతేకాకుండా హై పర్ఫార్మెన్స్ సాఫ్ట్వేర్స్ ను కూడా వాడకూడదు. ఈ రెండింటిని ఛార్జింగ్ పెట్టి రన్ చేయడం వల్ల బ్యాటరీ స్ట్రైన్ అవుతుంది. దీనివల్ల బ్యాటరీ లైఫ్ టైం అనేది తగ్గిపోతుంది. మిస్టేక్ 6, ల్యాప్టాప్ ని ఎక్కువ టైం యూజ్ చేసే వాళ్ళు కూలింగ్ ప్యాడ్ ను ఖచ్చితంగా వాడాలి. దీనివల్ల ల్యాప్టాప్ హీటింగ్ ప్రాబ్లం అనేది ఉండదు. ల్యాప్టాప్ కూడా స్పీడ్ గా వర్క్ చేస్తుంది. ల్యాప్టాప్ ని ఎక్కువ టైం యూజ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ కూలింగ్ ప్యాడ్ ను అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. మిస్టేక్ 7, ఇగ్నోరింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్. సిస్టమ్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోవడం వల్ల సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ల్యాప్టాప్ స్లోగా రన్ అవుతుంది. సో వీక్లీ వన్స్ అయినా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తుండాలి. మిస్టేక్ 8, ఇన్స్టాలింగ్ అన్నెసరీ యాప్స్. అవసరం లేని యూజ్ చేయని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల స్టోరేజ్ ఫుల్ అవుతుంది మరియు ల్యాప్టాప్ స్లో అవుతుంది. సో మీరు యూజ్ చేయని అప్లికేషన్స్ ఏమైనా ఉంటే మీ ల్యాప్టాప్ లో అన్ఇన్స్టాల్ చేసుకోండి. దీనివల్ల మీ స్టోరేజ్ కూడా ఫ్రీ అవుతుంది. మీ ల్యాప్టాప్ స్పీడ్ గా కూడా వర్క్ చేస్తుంది. మిస్టేక్ 9, నాట్ హ్యావింగ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్. వైరస్ అటాక్స్ వల్ల డేటా లాస్ అవుతుంది. ఫైల్స్ కూడా కరెక్ట్ అవుతూ ఉంటాయి. సో ల్యాప్టాప్ కి ఎప్పుడు కూడా యాంటీవైరస్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఉండాలి. బ్యాటరీ మెయింటెనెన్స్ టిప్స్. ఛార్జింగ్ ఫ్రమ్ 20% to 80%. ల్యాప్టాప్ కి ఛార్జింగ్ 20% కంటే డౌన్ అవ్వక ముందే ఛార్జింగ్ పెట్టాలి. 100% ఛార్జింగ్ అయ్యే వరకు కాకుండా 80% ఛార్జింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఛార్జింగ్ ని డిస్కనెక్ట్ చేయడం మంచిది. ఇలా 20% to 80% వరకు ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ అనేది పెరుగుతుంది. అలాగే ఛార్జింగ్ సైకిల్స్ అనేవి కూడా పెరుగుతాయి. యూజ్ బ్యాటరీ సేవర్ మోడ్. బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేసుకోవడం వల్ల బ్యాటరీ లైఫ్ అనేది పెరుగుతుంది.
అండ్ బ్యాటరీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. పెర్ఫార్మ్ రెగ్యులర్ రీబూట్స్. ల్యాప్టాప్ ని టైం టు టైం రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేయడం వల్ల మెమరీ రీఫ్రెష్ అవుతుంది. దీనివల్ల బ్యాటరీ పెర్ఫార్మెన్స్ అనేది కూడా బాగుంటుంది. ల్యాప్టాప్ ని కొన్ని రోజులు వాడటం లేదు అంటే బ్యాటరీని 50% దాకా ఛార్జింగ్ చేసి ఆఫ్ చేయండి. 100% వరకు ఫుల్ ఛార్జ్ చేయకండి. అలానే 0% మొత్తం ఛార్జింగ్ లేకుండా కూడా పక్కన పెట్టొద్దు. ల్యాప్టాప్ బ్రైట్నెస్ హైలో కాకుండా మీడియంలో యూజ్ చేసేందుకు ట్రై చేస్తుండండి. ల్యాప్టాప్ కి ఎయిర్ వెంట్స్ ఉంటాయి. ఈ ఎయిర్ వెంట్స్ నుండి ల్యాప్టాప్ లో జనరేట్ అయ్యే హీట్ అంతా కూడా బయటకు వస్తుంది. సో ఈ ఎయిర్ వెంట్స్ ఉండే డస్ట్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ల్యాప్టాప్ ఎక్కువ కాలం వర్క్ చేసేలా యూజ్ చేసుకోవాలి. ఈ వీడియోలో మనం కామన్ మిస్టేక్స్ ఏమి అవాయిడ్ చేయాలి మరియు బ్యాటరీ మెయింటెనెన్స్ టిప్స్ మరియు సేఫ్ గా ఛార్జింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. ప్రాపర్ ఛార్జింగ్ ప్రాక్టీస్ వల్ల మీ బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 59 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.